ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పిలుపునిచ్చారు. ఈసారి ఆయన ప్రజలకు 7 పాయింట్లు సూచించారు. వాటిని అందరూ పాటించాలని కోరారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన చెబుతున్నారు. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు ప్రధాని. ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుండే పనిచేసే విధానాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశం. ఇలా చేయటం వల్ల రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. దీంతో పాటు వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్ మోడల్ పాటిస్తున్నాయి. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగిస్తే దేశానికి ఇంధనం ఆదా అవుతుంది. ఉద్యోగులకు ట్రావెల్ ఖర్చు, సమయం కలిసొస్తుంది. ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం మానేయమంటున్నారు మోదీ. భారతదేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మనం బంగారం కొన్నప్పుడు డాలర్ల రూపంలో విదేశాలకు డబ్బు చెల్లించాలి. దీనివల్ల దేశపు విదేశీ మారక నిల్వలపై భారం పడుతుంది. ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే ఆ డబ్బు దేశంలోనే ఉంటుంది. ఆ మొత్తాన్ని ఉత్పాదక రంగాల్లో, పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక పెట్రోల్, డీజిల్ వాడకం కూడా తగ్గించమంటున్నారు ప్రధాని. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్, డీజిల్ వాడకం ఎక్కువైతే దిగుమతుల బిల్లు పెరుగుతుంది. దీనికి బదులుగా మెట్రో రైళ్లు, బస్సులు, షేర్ ఆటోల లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే వ్యక్తిగత ఇంధన ఖర్చు తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా తగ్గుతాయి. కార్ పూలింగ్, సైక్లింగ్, నడక లాంటివి కూడా ఇందులో భాగమే. ఇలా చేయటం వల్ల దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. వంట నూనెల వాడకం కూడా తగ్గించమంటున్నారు నరేంద్ర మోదీ. ఎందుకంటే మన దేశం వంట నూనెలను కూడా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి ఇతర దేశాల నుండి వస్తాయి. నూనె వాడకం తగ్గించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, ఒబేసిటీ రిస్క్ తగ్గుతుంది. అదే సమయంలో దిగుమతుల బిల్లు కూడా తగ్గి దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అందుకే తక్కువ నూనెతో వండే పద్ధతులు అలవాటు చేసుకోవాలని మోదీ పిలుపునిస్తున్నారు. రసాయన ఎరువులపై ఆధారపడటం కూడా తగ్గించమంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు ఎక్కువగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పైగా ఈ ఫెర్టిలైజర్స్ అన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేవే. దీనికి బదులుగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవామృతం లాంటి సహజ పద్ధతులు పాటిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రైతులకు ఇన్పుట్ ఖర్చు తగ్గుతుంది. పంటల్లో రసాయన అవశేషాలు లేకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. దిగుమతుల భారం కూడా తగ్గుతుంది. తద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తోంది. ప్రధాని పిలుపునిచ్చిన అంశాల్లో మరో అంశం విదేశీ బ్రాండెడ్ ఉత్పత్తులను తక్కువగా వాడి స్వదేశీని అలవాటు చేసుకోమంటున్నారు. స్వదేశీ అంటే మన దేశంలో తయారైన వస్తువులను కొనటం. విదేశీ కంపెనీల ఉత్పత్తులకు బదులుగా భారతీయ బ్రాండు, స్థానిక హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులు కొంటే మన దేశంలోని చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు బలం చేకూరుతుంది. ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాల ఉద్దేశం కూడా ఇదే. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు మానుకోండి. విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు మనం విమాన టికెట్లు, హోటళ్లు, షాపింగ్ కోసం డాలర్లు ఖర్చు చేస్తాం. దీనివల్ల మన దేశం నుండి విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించి దేశంలోనే ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తే ఆ డబ్బు మన దేశంలోనే చలామణి అవుతుంది. అయితే దేశీయ టూరిజం అభివృద్ధి చెందుతుంది. స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. కనీసం ఏడాది పాటు ఈ సూచనలు పాటించాలని పిలుపునిస్తున్నారు ప్రధాని. ఇలా చేయటం వల్ల దేశీయ ఉత్పత్తి పెరగటంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా కాపాడుకున్నట్టుగా అవుతుంది. పనిలో పనిగా పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం.